హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 8, 2022 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 8 సో ఇంపార్టెంట్ చూద్దాం. సో ఏంటా ప్రాముఖ్యత అంటే అక్టోబర్ 8ని మనం ప్రతి సంవత్సరం కూడా ఎలా నిర్వహిస్తామంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, IAF డే అంటాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అంటే భారత వైమానిక దళ దినోత్సవం లేదా జాతీయ వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటామండి. జాతీయ వైమానిక దళ దినోత్సవం. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇది 90వ మన జాతీయ వైమానిక దళ దినోత్సవం. మన జాతీయ వైమానిక దళ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే 1932 అక్టోబర్ 8న బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ ఎంపైర్గా ఏర్పాటు చేయబడ్డ భారత వైమానిక దళం తర్వాత కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా అయింది. అంటే అప్పుడు బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ ఎంపైర్ అనేవాళ్ళు 1932లో. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ స్వాతంత్రం తర్వాత దీన్ని మనం బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ ఎంపైర్ని ఏమని పిలుస్తున్నామంటే మనం భారత వైమానిక దళంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా పిలుస్తున్నాం. అందుకోసం మనకు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8ని జాతీయ వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది 90వ వైమానిక దళ దినోత్సవం అండి. అందుకే కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. మరి వైమానిక దళం గురించి చెప్పుకోవాలంటే ఈరోజు మన భారత వైమానిక దళం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఎఫిషియెంట్గా ఒక ముందడుగు వేస్తున్న విషయం అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే ఈరోజు స్వదేశీయంగా మనం ఈరోజు వైమానిక దళాన్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటున్నాం. పర్టికులర్గా చూసినట్లయితే ఈ మధ్య మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో కూడా చూసాం. ప్రచండ అనే పేరుతో ఫస్ట్ టైం మనం స్వదేశీయంగా LCH అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్ని కూడా ఒక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ని కూడా మనం తయారు చేసుకున్నాం. LCH అంటాం. LCH అనేది ఉంటుంది, LCA అనేది ఉంటుంది. LCH రెండును కూడా మనం స్వదేశంగా అభివృద్ధి చేశాం. రెండు కూడా HAL అభివృద్ధి చేసింది. బెంగళూరు కేంద్రంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళే అభివృద్ధి చేశారు. LCA అంటే అర్థం ఏంటంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటామండి. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే తేలికపాటి యుద్ధ విమానం. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే తేలికపాటి యుద్ధ విమానం అండి. తేలికపాటి యుద్ధ విమానం. LCH అంటే అర్థం ఏంటంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. LCH అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్ అండి. గమనించండి, ఇక్కడ LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, LCH అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్ అంటే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అంటాం. ఇది మన జోధాపూర్లో అంటే రాజస్థాన్లో జోధాపూర్ ఎయిర్ బేస్లో దీన్ని మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు భారత వైమానిక దళంలో ప్రవేశపెడితే దీని పేరు ప్రచండ్ అని పేరు పెట్టాడు. లైట్ కాంబాట్ హెలికాప్టర్ పేరు ఏమని పెట్టారంటే ప్రచండ్ అని పెట్టారు. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు ఏం పేరంటే తేజ్ అని పెట్టారు. తేజ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ రెండు కూడా ఇప్పుడు చేరడం ద్వారా మన భారత వైమానిక దళం ఎంతో పటిష్టంగా తయారైందని చెప్పొచ్చు అనమాట. ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. మన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కానివ్వండి, స్వదేశంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు కానివ్వండి. ఆల్రెడీ కోర్స్ మనం రఫేల్ యుద్ధ విమానాన్ని మన భారత వైమానిక దళంలో చేర్చుకున్నాం. రఫేల్ యుద్ధ విమానం మన భారత ఏ దేశం నుండి కొనుగోలు చేసింది అంటే అది ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేసుకున్నాం రఫేల్ యుద్ధ విమానాన్ని. ఓకేనండి, భారత్ ఏ దేశం కొనుగోలు చేసుకుంది రఫేల్ యుద్ధ విమానం అంటే ఫ్రాన్స్ నుండి. సుకోయ్ అనే యుద్ధ విమానాలని మనం ఏ దేశం కొనుగోలు చేసుకున్నామంటే రష్యా నుండి కొనుగోలు చేసుకున్నాం. ఫ్రాన్స్ నుండి గతంలో కొనుగోలు చేసిన యుద్ధ విమానాల్లో కొంచెం ఫేమస్ అయినాయి మిరాజ్ 2000 ఇలాంటి విషయాలు. ఇటీవల కాలంలో ఏ యుద్ధ విమానాలని భారత వైమానిక దళం నుండి త్వరలో మొత్తానికి దాన్ని స్టాప్ చేస్తున్నారు యూసేజ్ అంటే అది MiG-21. ఈ MiG-21 యుద్ధ విమానాలు ఎక్కడి నుండి తీసుకున్నామంటే రష్యా నుండి తీసుకోవడం అనేది కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు మన భారత వైమానిక దళంలో ప్రచండ యుద్ధ హెలికాప్టర్లు జాయిన్ అయినాయి. అండ్ త్వరలో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజ్ యుద్ధ విమానాలను కూడా 81ని మన భారత వైమానిక దళంలో చేరుస్తున్నారు. తేజ్ యుద్ధ విమానాలని అంతర్జాతీయంగా వాళ్ళు వివిధ దేశాల ఆసక్తి కనపరుస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొనుగోలు చేయాలని. అలాంటప్పుడు తేజ్ యుద్ధ విమానాల ఈ అమ్మకాల విషయంలో తొలిసారిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మన భారతదేశం కాకుండా మలేషియా రాజధాని కౌలాలంపూర్లో దీనిపైన ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. తేజ్ యుద్ధ విమానాల కొనుగోలు విషయం పైన అనమాట. వేరే దేశాల ఆసక్తి కనబరుస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ
చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే గురించి మనం డిస్కస్ చేస్తున్న అంశం. మరో అంశం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి భారత ప్రధాన వైమానిక అధికారిగా ఎవరు పనిచేస్తున్నారు, అది ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా ఎవరున్నారంటే అతను ఎయిర్ చీఫ్ మార్షల్. అంటే అత్యున్నతమైన హోదా ఎయిర్ ఫోర్స్లో ఏది వైమానిక దళంలో అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అనే హోదా అత్యున్నతమైనది. వివేక్ రామ్ చౌదరి ఎవరండి, విఆర్ చౌదరి లేదా వివేక్ రామ్ చౌదరి అనేవారు సో ప్రజెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎయిర్ చీఫ్ మార్షల్గా పనిచేస్తున్నారు. వివేక్ రామ్ చౌదరి మన భారత ప్రధాన వైమానిక అధికారి. ఇది మనం అక్టోబర్ 8 గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి సమాచారం అండి. ఇక మిగతా కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ మిగతా కరెంట్ అఫైర్స్లో అక్టోబర్ 8, 2022 ప్రత్యేకతలో చూసినట్లయితే మనకు ఆల్రెడీ డేట్స్ డిస్కస్ చేసాం. సో ఆల్రెడీ మనకి ఒక నోబెల్ అవార్డుల ప్రకటన ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో, బాగా గమనించండి ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో నోబెల్ అవార్డుల ప్రకటన జరుగుతుంది. నోబెల్ అవార్డుల ప్రకటిస్తారు. నోబెల్ అవార్డుల ప్రకటన జరుగుతుంది. నోబెల్ అవార్డు ప్రకటన ఎలా జరుగుతుంది, ఫస్ట్ మొత్తం 6 రంగాలు నోబెల్ అవార్డులలో చూస్తే వైద్య రంగంలో ఫస్ట్ ఇస్తారు, తర్వాత భౌతిక రంగం, తర్వాత రసాయన రంగం, తర్వాత వచ్చేసి సాహిత్యము, తర్వాత వచ్చేసి ఒక శాంతి, తర్వాత చివరిగా మనకి ఏంటంటే ఆర్థిక రంగంలో ఇట్లా ప్రకటిస్తారు వరుస క్రమంలో. నోబెల్ అవార్డుల ప్రకటన అక్టోబర్ నెలలో జరిగితే ఒక వరుస క్రమంలో ఒక 1 వీక్లో నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుతుంది, డిసెంబర్ 10న జరుగుతుంది. డిసెంబర్ 10న ప్రతి సంవత్సరం నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుతుంది, డిసెంబర్ 10న. ఇది ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనే స్వీడిష్ ఒక రసాయన శాస్త్రవేత్త వర్ధంతి రోజైన డిసెంబర్ 10న ఒక అవార్డులని ప్రదానం ఇస్తారనమాట. వైద్య రంగం, భౌతిక రంగం, రసాయన రంగం, సాహిత్య రంగం, శాంతి, ఆర్థికం. సో లాస్ట్ అయితే మనకు వైద్య రంగం పైన డిస్కస్ చేసాం, భౌతిక రంగం, రసాయన రంగం. తర్వాత ఇచ్చేది ఏంటంటే సాహిత్య రంగం అండి. సాహిత్యంలో లిటరేచర్. ఈ లిటరేచర్ అవార్డుని ఈ 2022 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారంటే సో మనకి ఫ్రాన్స్ రచయిత్రి అయినటువంటి అన్నీ ఎర్నాక్స్. ఎవరండి, అన్నీ ఎర్నాక్స్కి ఇచ్చారండి. అన్నీ ఎర్నాక్స్. ఈమె ఈ అవార్డు పొందినటువంటి 17వ మహిళా రచయిత్రి. సో మరి వీరు నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అంటే 2022 సంవత్సరానికి నోబెల్ అవార్డుని సాహిత్య నోబెల్ అవార్డు పొందినటువంటి వారు ఎవరంటే అన్నా ఎర్నాక్స్. అంటే ఈ సమకాలీన విషయాల్లో పర్టికులర్గా ఒక రచన రంగంలో విశేషమైన కృషి చేయడం జరిగింది. ఫిక్షన్ విషయంలో కానివ్వండి, మెమోరీ బేస్డ్ సంబంధించిన రచనలు కానివ్వండి, ఎంతో పేరు వచ్చినాయి అన్నమాట. అందులో పేరు మోసిన రచనల్లో అన్నీ ఎర్నాక్స్ ఈ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఈ ఫ్రెంచ్ భాష అంటాం ఫ్రాన్స్ దేశం, మరి ఫ్రెంచ్ రచయిత్రి అయినటువంటి అన్నీ ఎర్నాక్స్ రచించినటువంటి పుస్తకాల్లో పేరు మోసినవి ఏదంటే క్లీన్డ్ అవుట్ అండ్ ద ఇయర్స్ అండ్ సింపుల్ ఫ్యాషన్. ఈ 2 పుస్తకాలు చాలా ప్రఖ్యాతి చెందినాయని చెప్పొచ్చు అనమాట. కాబట్టి నోబెల్ అవార్డు పొందిన రచయిత పుస్తకాలపైన మనకు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతారు. కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2022 సంవత్సరానికి పొందినవారు అన్నీ ఎర్నాక్స్. సో మరి పుస్తకాలు అంటే ఒక పుస్తకాన్ని కాకుండా మొత్తం వాళ్ళ రచన సంబంధించిన మొత్తానికి ఇస్తారు. కాబట్టి అది ఈమె మరి ఫ్రాన్స్ దేశానికి చెందిన మొత్తం మీద నోబెల్ ప్రైజ్ లిటరేచర్ అవార్డు అంటే సాహిత్యంలో నోబెల్ అవార్డు పొందిన ఎన్నో మహిళ మొత్తం మీద అంటే 17వ మహిళ. సో ఫ్రెండ్స్ మనకు ఒక విషయం గమనించాలి, మన దేశానికి చెందినటువంటి మన రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా మనకి నోబెల్ సాహిత్య బహుమతి అనేది రావడం జరిగిందనమాట. కాబట్టి సో నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి ఆసియావాసిగా, తొలి భారతీయుడిగా, తొలి మరి భారత సాహిత్యవేత్త ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. 1913లో వారికి సాహిత్య బహుమతి అనేది నోబెల్ సాహిత్య బహుమతి అనేది రావడం జరిగింది. సో ఓకేనండి, ఇది మనకు నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ గురించి నేర్చుకోవడం క్రమం అనమాట. ఇక సాహిత్యం తర్వాత శాంతి బహుమతి అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ డేరు కరెంట్ అఫైర్స్లో. ఫస్ట్ సెమినార్ ఆఫ్ ది అగ్నితత్వ అంటే పంచభూతాలు అని చెప్పేసి అంటాం. సో గాలి, నీరు ఇవన్నీ కూడా పంచభూతాలు అని చెప్పేసి అంటాం. ఈ పంచభూతాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అనువుగా మన ఎందుకు పర్యావరణం కాపాడబడాలి అంటే, ఎన్విరాన్మెంట్ని కాపాడబడాలి అంటే, మన జీవనశైలి ముందుగా వెళ్ళాలంటే పంచభూతాలు అని అంటాం. ఏదైనా సంబంధించినటువంటి పంచభూతాల సాక్షిగా కూడా ప్రమాణం చేస్తారు. మరి అలాంటి నేపథ్యంలో ఈ అగ్నితత్వాన్ని అని ఒక సంబంధించినటువంటి ఒక సెమినార్ నిర్వహించారు ఈ యొక్క భారత ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి. ఇది ఎక్కడ నిర్వహించారంటే లేహ్ అంటే ఇక్కడ లడక్ రాజధాని వచ్చేసి లేహ్లో నిర్వహించారు. మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26
యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అనేది మనకి 2021లో స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగింది. ఆ టైంలోనే లైఫ్ అనే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించారు. అంతేకాదు మొన్న జూన్ 5, 2022న మన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. అప్పుడే మనకు సేవ్ సాయిల్ మూమెంట్ని ప్రారంభించినటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్ బాబు కూడా అందులో పాల్గొన్నారు జరిగింది. ఆ టైంలో కూడా లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఈ లైఫ్ ఇనిషియేటివ్ గురించి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ వివరించడం జరిగింది. ఆ లైఫ్ ఇనిషియేటివ్ని మరింతగా తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ ఫస్ట్ సెమినార్ ఆఫ్ ది అగ్నితత్వ అనే ఒక క్యాంపెయిన్, ఒక కార్యక్రమాన్ని లడఖ్ రాజధాని లేహ్లో ప్రారంభించారు. ఏ యొక్క ఇతివృత్తంతో నిర్వహించారంటే సస్టైనబిలిటీ అండ్ కల్చర్. అంటే ఏంటంటే సుస్థిరాభివృద్ధి జరగాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం రీచ్ కావాలి, అట్ ద సేమ్ టైం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా కాపాడబడాలి. సస్టైనబిలిటీ అండ్ కల్చర్ ఎందుకోసం అంటే సంస్కృతి సాంప్రదాయాల్లో మనం ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనం పంచభూతాలు అంటాం వాటికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి ఆ నేపథ్యం తీసుకొని ఈ లైఫ్ ఇనిషియేటివ్ని తీసుకెళ్తారు అనమాట. లైఫ్ అంటే ఒక అబ్రివేషన్ ఉందండి, LIFE, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. అంటే పర్యావరణాన్ని కాపాడాలంటే పర్యావరణంలో భాగం కావాలి. అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, నాట్ ఎన్విరాన్మెంట్ ఫర్ లైఫ్ స్టైల్. మనము ఒక ప్రకృతిని మనము ఆస్వాదిస్తున్నాం, కానీ కాపాడబడాలి ఎవరి చేత? పౌరుల చేత. కాబట్టి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే ఒక సంబంధించిన అబ్రివేషన్ దీనికి ఇచ్చారు. సో అదొక చొరవ అనమాట. ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా యూజ్ చేస్తున్న లైఫ్ యొక్క అబ్రివేషన్ ఏంటంటాడు? లైఫ్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఈ అగ్నితత్వ పైన తొలి కార్యక్రమం అనేది ఈ క్రింది ఏ నగరంలో ప్రారంభించారంటే లడఖ్ రాజధాని లేహ్లో ప్రారంభించడం అనేది జరిగిందండి. అదొకటి. సో లడఖ్ అంటే మనకి లోసర్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకునే కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు లడఖ్ అండి. అఫ్కోర్స్ లోసర్ ఉత్సవం అనేది ఏదైతే ఉందో ఇది మనకి కొత్త సంవత్సరాన్ని ఇన్వైట్ చేయడానికి జరుపుకునే ఒక ఉత్సవము. ఇది లోసర్ ఉత్సవము లడఖ్లో నిర్వహిస్తారు, దాంతోపాటుగా సిక్కింలో అండ్ అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహిస్తారనమాట. అండ్ లడఖ్ ప్రజెంట్ ఒక లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే వారి రాధాకృష్ణ మాథుర్. ఎవరంటే RK మాథుర్ అనేవారు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారండి. ఇది మనకు లైఫ్ గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంలో వచ్చిన సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కంటోన్మెంట్స్ ఏరియాస్ అని చెప్పేసి అంటాం. మరి దేశంలో కంటోన్మెంట్ ఏరియాస్ అంటే మిలిటరీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మనకు అవి ఎవరి ఆధీనంలో ఉంటాయి, ఎవరు దానికి సంబంధించినటువంటి పరిపాలన చూస్తారంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంటే కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. మనకు కూడా తెలంగాణలో ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అని చెప్పేసి అంటాం. మరి కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి వచ్చే ఈ కంటోన్మెంట్ విషయంలో ఒక న్యూస్ ఉంది. ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని, ఫైజాబాద్ కంటోన్మెంట్ అనేది ఫైజాబాద్, ఆ కంటోన్మెంట్ని కొత్త పేరు ఏమని మార్చారంటే సో అయోధ్య కంటోన్మెంట్గా పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో ఫైజాబాద్ కంటోన్మెంట్ పేరుని ఎలా మార్చారు కేంద్ర రక్షణ శాఖ వారంటే అయోధ్య కంటోన్మెంట్ ఎవరు ఆధీనంలో ఉంటుందంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రకటన చేయడం అనేది జరిగింది. కొత్త పేర్లు పాత పేర్ల పైన ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్లు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. కాబట్టి ఔరంగాబాద్ పేరును ఇటీవల కాలంలో గ్రూప్ 4 APPS నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్లు అయితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరుని ఏ విధంగా మార్చారు అంటే శంభాజీ నగర్గా మార్చారు. అలాంటి క్వశ్చన్స్ మనకి రావడం అనేది జరిగింది. ఓకేనండి. దౌలతాబాద్ సంబంధించినటువంటి కోటని దేవగిరిగా ఇటీవల కాలంలో పేరు కూడా మార్చడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మహారాష్ట్రలో. ఇక నెక్స్ట్ అండి పుస్తకాలు రచయితల విషయంలో మనకు ప్రముఖ పేరు మోసినటువంటి ఒక సాంకేతిక నిపుణులుగా ఉండి వివిధ సంస్థలకి CEOలుగా పనిచేసిన వారు అయినటువంటి ఇన్ఫోసిస్లో గతంలో పనిచేసి co-founder అయినటువంటి క్రిస్ గోపాలకృష్ణన్. సో మరి అంతేకాకుండా మన దేశంలో పేరొందినటువంటి మరో సాంకేతిక నిపుణుడు దయా సింధు అండ్ మరో సాంకేతిక నిపుణుడు కృష్ణీ నారాయణన్. వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా రాసిన ఒక పుస్తకం మనకు న్యూస్లో ఉంది, ఎగెనెస్ట్ ఆల్ ఆర్ట్స్. అంటే ఎగెనెస్ట్ ఆల్ ఆర్ట్స్ అంటే అర్థం ఏంటంటే దేశంలో మనకి ఈరోజు సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ IT అనేది చాలా దూసుకెళ్తుంది ప్రపంచంలో. మరి ఎంతో పేరుంది మన భారతదేశ IT నిపుణులకు కానీ, మన దేశ IT సంబంధించిన సెక్టార్ కానీ, మన సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ అభివృద్ధి కానీ ఎంతో పేరుంది మన భారతదేశం. అంతేకాకుండా మన దేశానికి చెందినటువంటి ఎంతో టెక్నోక్రాట్స్ IT నిపుణులు మరి ప్రపంచంలో పేరొందిన సంస్థలకి వాళ్ళు CEOలుగా చైర్మన్గా పనిచేస్తున్నారు. మనకు తెలిసిపోయింది మీకు గూగుల్ CEO గారు సుందర్ పిచాయ్ మన వాళ్ళే. అండ్ మైక్రోసాఫ్ట్కి CEO అండ్ చైర్మన్గా పనిచేస్తున్న సత్యానాదెల్ల కూడా మన భారతీయులు. భారతదేశం మన IT రంగంలో ఇలా దూసుకెళ్తుంది. మరి కానీ ఒకప్పుడు ఎన్నో
ఒడిదొడుకులకు ఎదుర్కొంది. ఆర్ట్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఎన్నో ఒడిదొడుకులకు ఎదుర్కొన్నప్పుడు కూడా మరి ఈరోజు ముందుకెళ్ళిందనే ఒక ఉద్దేశంతోనే ఎగనెస్ట్ ఆల్ ఆర్ట్స్ అనే పుస్తకాన్ని మీరు రాయడం జరిగింది. ఒక ఇంపార్టెన్స్ విషయాన్ని మనం గమనించాలి పుస్తకాలు రచయితల విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారత రైల్వే శాఖ ఒక నిర్ణయం తీసుకుంది గతంలోనే, మళ్ళీ ఇప్పుడు ప్రకటించింది. ఏంటంటే 2030 నాటికి రైల్వేలలో, భారత రైల్వేలలో శూన్య కర్బన ఉద్గారాలు వస్తాయన్నమాట. కర్బన ఉద్గారాలు విడుదల కావు. మొత్తం కూడా అక్కడ పర్టికులర్గా మనకి సౌర విద్యుత్తును అభివృద్ధి చేసుకుని వాడడం కానివ్వండి, లేదా విద్యుత్తో నడిచే ఈ రైళ్లను ప్రవేశపెడుతుంది అనమాట. ఎందుకు విద్యుదీకరణ మొత్తం ఇప్పుడు వివిధ జోన్ల వారీగా పూర్తి చేసుకుంటుంది మన భారత రైల్వే శాఖ. ఆ నేపథ్యంలో మరి నెట్ జీరో కార్బన్ ఎమిటర్ బై 2030 అంటే భారత రైల్వే శాఖ అంటే ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది 2030 నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకుంటాం. మనం ఒక పిఏటి స్కీమ్ అనే ద్వారా ఇంకా మరింతగా ముందుకెళ్తాం. పిఏటి స్కీమ్ అంటే ఏంటంటే అంటే పనిచేయడం ద్వారా సాధిస్తాం, అచీవ్ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ అంటే ఏంటంటే వ్యాపారం కూడా నిర్వహిస్తాం. ఎందుకోసం అంటే ఇప్పుడు రైల్వేలలో ఖాళీ స్థలాలు ఉంటాయి రైల్వే స్టేషన్ పరిధిలో. అలాంటప్పుడు అక్కడ సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. రైల్వే అవసరాలకు ఉపయోగపడుతుంది, ఎట్ ద సేమ్ టైం రైల్వే స్టేషన్ సంబంధించిన నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఇంకా మిగిలితే ట్రేడ్ చేస్తాం, వ్యాపారం చేస్తాం ఇలాంటిది. అంతేకాకుండా ఇప్పుడు ఒక వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అనే కార్యక్రమం ఉంది మన దేశవ్యాప్తంగా. వివిధ రైల్వే స్టేషన్లలో దేశంగా అభివృద్ధి చేసినటువంటి ఉత్పత్తులను అక్కడ అమ్ముతున్నారు. అలాంటి నేపథ్యం అనమాట. ఇక్కడ పర్ఫామ్, అచీవ్, ట్రేడ్ అనే కార్యక్రమంలో భాగంగా ప్యాట్ స్కీమ్ ద్వారా నెట్ జీరో కార్బన్ ఎమిటర్స్ బై 2030 సాధిస్తామని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. టార్గెట్ ఇయర్ ఇంపార్టెంటే, ఆ స్కీమ్ యొక్క అబ్రివేషన్ ఇంపార్టెంటే. సో రైల్వే శాఖ ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా అండ్ ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రి, కేంద్ర ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే అశ్విని వైష్ణవ్ అండి. ఎవరంటే అశ్విని వైష్ణవ్ పనిచేస్తున్నారు. మరి కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓగా పనిచేస్తున్న వారు వినయ్ కుమార్ త్రిపాఠి అనేవారు పనిచేస్తున్నారండి. ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ అండి, దేశంలో మరి పర్టికులర్గా చూసినట్లయితే ఇప్పుడు విద్యుత్ వాహనాల వినియోగానికి వినియోగదారులు ఇష్టపడుతున్న సందర్భం కనబడుతుంది. కొంచెం దేశంలో విద్యుత్ వాహనాల వినియోగానికి ఇష్టపడుతున్న సందర్భం మనకు కనబడుతుంది. అంటే విద్యుత్ వాహనాల వినియోగము విద్యుత్ వాహనాల వినియోగం మనం కావాలంటే విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించాలి. తయారీ తర్వాత మనకి వినియోగం అనేది పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తయారీ గురించి అయితే మనకి దేశంలో ఫేమ్ ఇండియా అనే కార్యక్రమాన్ని 2015లో తీసుకొచ్చారు. ఫేమ్ ఇండియా 2015లో మొదటి దశను తీసుకురాగా ఫేమ్ ఇండియా మొదటి దశను 2015లో తీసుకురాగా ఫేమ్ ఇండియా రెండవ దశ కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించారు. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియా. ఈ క్రమంలో భాగంగా దేశీయంగానైతే ఓలా సంస్థ అయితే ఒక అతిపెద్ద ఓలా ద్విచక్ర వాహనాల యూనిట్ని మనకు తమిళనాడులో ప్రారంభించడం జరిగింది. ఇలా మరి అంతేకాకుండా ఇప్పుడు హీరో మోటార్ సంస్థ, దేశీయంగా ఉన్నటువంటి సంస్థ హీరో మోటోకార్ప్ సంస్థ కూడా తొలిసారిగా ఒక ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దాని పేరు విడా V1 ఏంటంటే విడా V1. మనకి ఇది అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకు విద్యుత్ వాహనాల వినియోగం అనేది దేశంలో పెరుగుతున్న సందర్భం కనబడుతుంది కాబట్టి. మరి విద్యుత్ వాహనాలని తయారు చేస్తున్నటువంటి హీరో మోటోకార్ప్ సంస్థ విడుదల చేసినటువంటి విద్యుత్తో నడిచే ద్విచక్ర వాహనం 2 వీలర్ ఏం పేరంటే విడా V1 లేదా విడా V1 అనే పేరుతో ఈ క్రింది ఏ ఆటోమొబైల్ సంస్థ సంబంధించినటువంటి ఒక ద్విచక్ర విద్యుత్ వాహనాన్ని ఇటీవల విడుదల చేసిందంటే హీరో మోటోకార్ప్ సంస్థ అండి. పవన్ కుమార్ ముంజాల్ అనేవారు దానికి ప్రజెంట్ సిఇఓగా చైర్మన్గా పనిచేస్తున్నారు. దక్ష స్కీమ్ అండి. ఇది మనకి ఏంటంటే ఈ స్కీమ్ ఎవరు ప్రారంభించాలంటే క్వశ్చన్స్ వస్తాయి. దక్ష స్కీమ్ అనేది ఆర్బీఐ ప్రారంభించింది. ఆర్బీఐలో నియంత్రణలో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో పర్టికులర్గా ఈ నాన్ బ్యాంకింగ్ ఈ సంస్థలు అంటే బ్యాంకింగేతర బ్యాంకింగ్ సంస్థలు, మరి అలాంటి అన్ని సంస్థలు ఎన్బిఎఫ్సి అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి సంస్థలు మరి ప్రభుత్వ రంగ సంస్థలు పర్టికులర్గా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బ్యాంకేతర కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి సంస్థల్లో పర్యవేక్షణ గురించి ప్రారంభించినటువంటి ఒక టెక్నాలజికల్గా సాంకేతికతతో నడిచే యాపే ఏంటంటే దక్ష అని చెప్పొచ్చు అనమాట. దక్ష అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్స్ అడ్వాన్స్డ్ సూపర్వైజరీ మానిటరింగ్ సిస్టమ్ అంటారండి. ఇందులోనే మనకు అర్థం ఉందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడ్వాన్స్డ్గా సూపర్వైజరీ చేయడం, మానిటరింగ్ చేసే ఒక ఉద్దేశంతో బ్యాంకులలో కార్యనిర్వహణ వాటి విషయంలో ఎలా జరుగుతుందనే విషయంలో
తెలుసుకోవడానికి ఈ దక్షిణే కార్యక్రమాన్ని, దక్షిణే సంబంధించి ఒక యాప్ని, ఒక సాంకేతికతని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దక్షిణేది ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించిందంటే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు, సెప్టెంబర్ చివరిలో మనకి ఈ యొక్క 36వ జాతీయ క్రీడలు గుజరాత్లో ప్రారంభించారు, అహ్మదాబాద్లో. ఇది అక్టోబర్ 12 వరకు జరుగుతాయి. ఈ నెల అక్టోబర్ 12, 2022 వరకు జరుగుతాయి. ఈ 36వ జాతీయ క్రీడలు రోజు జరుగుతూ ఉన్నాయి, పథకాలు సాధిస్తున్నారు. మనం ఎండ్ ఆఫ్ ది రోజున ఏ రాష్ట్రం ముందంజలో ఉంది, అందులో రికార్డ్స్ వాటిపైన డిస్కస్ చేద్దాం. ఈ మధ్యలో ఒక రికార్డ్ వచ్చింది, ఏంటంటే పూజా పటేల్. సో వీరు గుజరాత్కు చెందినవారు పూజా పటేల్. ఈ 36వ జాతీయ క్రీడలో ట్రెడిషనల్ యోగా అంటే సాంప్రదాయమైన యోగా అనే క్రీడను కూడా ప్రవేశపెట్టారు. ఫస్ట్ టైం అన్నమాట. యాక్చువల్గా 2021లోనే మనకి కేంద్ర క్రీడలు యోజన సర్వీసుల శాఖ మన యోగాని, మన దేశంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి మన యోగాని కాంపిటేటివ్ స్పోర్ట్ అంటే పోటీ పడగల క్రీడగా ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఫస్ట్ టైం అన్నమాట జాతీయ క్రీడలో ట్రెడిషనల్ యోగా అనే కాంపిటీషన్ నిర్వహించారు. ఇందులో ఫస్ట్ టైం మన గుజరాత్కు చెందినటువంటి పూజా పటేల్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలండి. అంటే 36వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయంటే గుజరాత్లో జరుగుతున్నాయి, కానీ అక్కడ రికార్డ్ అనమాట ఇది. పూజా పటేల్కి ఫస్ట్ టైం ఈ ట్రెడిషనల్ యోగాలో గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది అనమాట. 2015లో 35వ జాతీయ క్రీడలు అనేది కేరళలో జరిగాయి. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత అప్రాక్సిమేట్లీ 7 years తర్వాత మళ్ళీ 36వ జాతీయ క్రీడలు అనేది గుజరాత్లో నిర్వహిస్తున్నారు. ఓకేనండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి అక్టోబర్ 8, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ఆల్ ద బెస్ట్.